ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కొద్దిగా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఇంతకు మునుపు ఖరీదు చేసినటువంటి కొన్నటువంటి స్థలాలు కానీ ఏవైనా సరే స్థిరాస్తులకు సంబంధించి ఇప్పుడు వాటి విలువ అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం చాలా చాలా మంచిది. గోమాతకి కందులు బెల్లము తినిపించి ఒక 3 ప్రదక్షిణాలు అనేది గోమాతకి చేసి రావడం వలన ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారు సుందరకాండ పారాయణం చేయటం అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. అలాగే కొంతమందికి ఈ మాసంలో మరి గోల్డ్ నగదు అనేటువంటిది కూడా కొనే అవకాశం, అంటే ఖరీదు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళు ఈ మాసంలో కుజునికి అంటే కుజగ్రహానికి గన్నేరు పూలతోటి పూజ చేయటం చాలా మంచిది. అంటే నవగ్రహాల దగ్గరికి గన్నేరు పూలతోటి దండ అనేది కట్టి కుజగ్రహానికి వేసి అక్కడ కొంచెం కందులు బెల్లము కుజిని ముందు ఉంచి నైవేద్యం అనేది పెట్టి ఒక 7 సార్లైనా సరే ప్రదక్షిణాలు చేయటం, అంటే నవగ్రహాలకి 7 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకము అనేది చేసి కనీసంగా ఒక 11 సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం వలన వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు మునుపు ఎవరైనా సరే మానసికంగా ఒత్తిడికి గురైనటువంటి వారికి ఈ మాసము చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.